హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్. టుడే రెసిపీ వచ్చేసి స్పైసీ అండ్ టేస్టీ మసాలా ఎగ్ ఆమ్లెట్ని చాలా టేస్టీగా అండ్ సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక 5 గుడ్ల వరకు పగలగొట్టి వేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి 5 గుడ్ల వరకు తీసుకుంటున్నాను. మీరు కావాలంటే 2-3 అయినా లేదంటే ఎక్కువైనా తీసుకోండి. ఇలా గుడ్లని పగలగొట్టి వేసుకున్నాక ఇప్పుడు దీనిని ఒక విస్కర్ తోటి కానీ ఒక స్పూన్ తోటి కానీ బాగా బీట్ చేసుకోవాలండి. ఒక 2-3 నిమిషాల పాటు మీరు ఎంత బాగా బీట్ చేస్తే మనకి ఆమ్లెట్ అనేది అంత ఫ్లఫీగా వస్తుంది. చూడండి, ఇలా బాగా బీట్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒకటి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే ఒక 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కల్ని, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, అలాగే ఇప్పుడు ఒక అర టీ స్పూన్ దాకా కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ ధనియా పౌడర్, అర టీ స్పూన్ గరం మసాలా. ఈ మసాలాలన్నీ వేసినాక ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా ఈ స్పైసెస్ మొత్తం కలిసేంత వరకు బాగా ఇలా బీట్ చేసుకున్నాక ఇప్పుడు రెడీగా దీనిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయినాక ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ని ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న మసాలా ఎగ్ మిక్చర్ని కొద్దిగా పోసి ఒక 2 నిమిషాల పాటు కదపకుండా అలా వదిలేయండి. ఇలా ఒక 2 నిమిషాల తర్వాత పైనుంచి కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకోండి. ఇలా పెప్పర్ పౌడర్ వేసుకున్నాక అలాగే ఒక అర టీ స్పూన్ దాకా పైనుంచి ఆయిల్ వేయండి. ఇలా ఒక 2-3 నిమిషాల తర్వాత ఇప్పుడు స్లోగా మరొక వైపు ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలండి, హైలో అస్సలు పెట్టకండి, లేదంటే వెంటనే ఆమ్లెట్ అనేది మాడిపోతుంది. చూడండి మనకి కింది నుంచి ఇలా ఎలా పొంగుతుందో. అందుకే ఎగ్స్ని బాగా బీట్ చేసుకుంటే మనకి ఆమ్లెట్ అనేది అంత ఫ్లఫీగా వస్తుంది. ఇలా 2 వైపులా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అర టీ స్పూన్ దాకా ఆయిల్ వేసి మిగిలిన మిక్చర్ని ఒకసారి కలుపుకొని ఇలా వేసేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు అస్సలు కదపకుండా మళ్ళీ ఇలా 1 నిమిషం ఫ్రై అయినాక పైనుంచి కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసి ఒక అర టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని 2 వైపులా కాల్చుకొని పక్కకు తీసేసుకోండి. అంతేనండి, వేడి వేడి మసాలా ఎగ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. బేసిక్గా మా పాపకి ఆమ్లెట్ అంటే అసలు ఇష్టం ఉండదు, కానీ ఇలా ట్రై చేసి ఇచ్చాను. అది కంప్లీట్గా ఒకటైతే తినేసింది. మేమైతే షాక్ అయ్యాము. సో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.